ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా శాఖ మరియు సూర్యాపేట నోడల్ మండలం సంయుక్తంగా సూర్యాపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు అధ్యక్షులుగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య, సూర్యాపేట డిటిఓఎస్ రవికుమార్ అధ్యక్షులు కార్యక్రమం పాల్గొని జిల్లా తరపున 30 మంది, సూర్యాపేట మండలం తరపున 20 మందికి పెన్షన్దారులకు సన్మానం చేశారు. వారు మాట్లాడుతూ డిఎస్ పెన్షన్దారులకు ఆరాధ్య దైవమని అన్నారు. సీతారామయ్య మాట్లాడుతూ పెన్షన్దారుల తరపున సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్లాడినప్పుడు నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడతో కూడిన 5 ధర్మాసనం తీర్పిచ్చిందని, తీర్పులోని ముఖ్యాంశాలు పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని, పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే, పెన్షన్ ఎవరి దయ, ధర్మం భిక్షం కాదు, పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, పెన్షన్ ప్రతి రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చిన జీవన భృతి మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దండ శ్యామ్ సుందర్ రెడ్డి, కోశాధికారి షేక్ హమీద్ ఖాన్, అసోసియేట్ అధ్యక్షులు కె రవీందర్ రెడ్డి, టి లక్ష్మీకాంత్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కె రవీందర్ రెడ్డి, ఎస్ యాదగిరి, ఎస్ నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, విఠల్ రెడ్డి, కె రంగారెడ్డి, గాలి శ్రీనివాస్, షేక్ అబ్దుల్లా, ఎండి సబర్ అహ్మద్ ఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. సార్ చూడండి సార్ సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి. మిగతా వాళ్ళని చూడండి సార్ ఒక్కసారి. ఓకే ఒకసారి గ్యాప్ ఇవ్వండి సార్. సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి. రైట్ చూడాలి, ఇక్కడ కన్ను పోయేది రెడీ సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం. చూడండి ఒక్కసారి ఇక్కడ నా చూడండి సార్. ఇక్కడ సార్ ఇక్కడ నా వైపు చూడండి. ఓకే జాతీయ పెన్షన్ దినోత్సవ శుభాకాంక్షలు. 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. దానిలో ఆనాడు ఉన్నటువంటి వైవి చంద్రచూడ్ గారు పెన్షన్ అనేటువంటిది ఉద్యోగస్తుల యొక్క హక్కు, అది ఎవరి దయా ధర్మం భిక్ష కాదని ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు పెన్షన్ తీసివేయడం కానీ తొలగించడం కానీ చేయడం సబబ్ కాదని ఇచ్చినటువంటి ఆ తీర్పు ఇవాళకి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూర్యాపేటలో ఘనంగా జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, మనం 30-40 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో వివిధ రంగాలలో సేవలందించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఉండి చేసినటువంటి శ్రమకు ఇచ్చినటువంటి ఇది పెన్షన్. అలాంటి పెన్షన్ని
ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొన్న మార్చి 25వ తారీఖున 2025 మార్చి 25వ తారీఖున పెన్షను రాబోయేటువంటి రోజుల్లో జనవరి 26 తర్వాత నుంచి పిఆర్సీ కానీ డిఏలు కానీ గతంలో ఉన్నటువంటి వారికి వర్తించవు పెన్షనర్స్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి పెన్షనర్స్ అందరి యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి ఒక చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి అందరు పెన్షనర్సు మోడీ గారికి మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నిన్ననే ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. దానిలో చేసినటువంటి చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరటం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యతతో ఉండి గతంలో నకారా గారు సాధించినటువంటి మన హక్కును నిలుపుకోవటానికి మనందరం కూడా సమైక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇక రాష్ట్ర విషయానికి వస్తే న్యాయంగా మనకు రావాల్సినటువంటి డిఏలు కానివ్వండి, ఈహెచ్ఎస్ కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, ఏవి కూడా మనకు రాకుండా ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేదనేటువంటి సాకుతో 5 డిఏలను ఆపడం చాలా ఘోరమైనటువంటి విషయం. ఎన్నిసార్లు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసినా చూద్దాం చేద్దామని దాటవేయటమే కానీ నేటికి 2 సంవత్సరాలు పూర్తయినా ప్రభుత్వం ఈనాటికి కూడా మన కోరికల ఎడల సానుకూలమైనటువంటి స్పందన లేదు. దానికి మనందరి యొక్క మనోభావాలకు అనుగుణంగా నిన్ననే ముఖ్యమంత్రి గారికి ఒక మెమోరాండం కలెక్టర్ గారి ద్వారా సమర్పించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అతి తొందరలో మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలను ప్రభుత్వం గనక తీర్చినట్లయితే మనం రాబోయేటువంటి రోజుల్లో అన్ని ధర్నాలకు కానివ్వండి, సామూహికంగా మన యొక్క సమ్మెను ఉధృతం చేయడానికి జేఏసీ ద్వారా మన వంతుగా మనం కూడా జాయింట్ యాక్షన్ కమిటీతో సహకరించి ఈ ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలన్నటువంటి సమస్యలన్నిటిని కూడా సాధించుకుందామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెన్షనర్స్కి ఆరోగ్య సమస్యలు ముఖ్యమైనటువంటి 70 ఏళ్ళ 80 ఏళ్ల వయస్సులో అనారోగ్యాలు పాలైనటువంటి ఎంతోమంది మిత్రులు ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు అర్పించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా మొన్న 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వారు దాచుకున్నటువంటి సొమ్ము, అది జీపీఎఫ్ కానివ్వండి, ఎర్నల్ లీవ్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, కమ్యూటేషన్ కానీ ఏది రాక అనేక మంది ప్రాణాలు వదులుకున్నటువంటి విషయం కూడా మనం గమనించాం. కాబట్టి ఈ ప్రభుత్వం మన డబ్బును మనకి ఇవ్వడానికి కూడా ఇలా చేయటం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మన దగ్గరే ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మన ప్రధానమైనటువంటి డిమాండ్స్లో దీన్ని కూడా చేరుస్తున్నాం. ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు మన పెన్షనర్స్ అందరం కూడా వెన్నుదన్నుగా ఉండి